జై తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమం మేము ఉద్యమకారులం అనుకునేటువంటి ట్యాగ్ లైన్ తోటి బ్రతుకుతున్నటువంటి ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటకు వస్తూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకునేటువంటి నాయకులు తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే రెండు జాతీయ పార్టీలు నోరు మెదపకుండా వాళ్ళ బూట్లు నాకే ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిన్నటి మొన్నటి వరకు కుణిరాగాలు తీసిన అద్దంకి దయాకర్కు ఒక ఎమ్మెల్సీ అనగానే ఆయన ఆగుతలేడు. ఆయన మన నిప్పు దొక్కిన కోతలు ఎగురుతున్నాడు ఆయన. నిన్నటి వరకు ఆమె ఏడున్నదో కూడా సోయలేదు. ఆ రాములమ్మ అనేట ఆమె అటు బీజేపీ పోయింది, ఇటు కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్లో ఉండి కూడా కేసీఆర్ గారు గొప్ప నాయకుడు అన్నది. అటు ఒకవైపు బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్లు ఇచ్చింది కాంగ్రెస్కు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ లిస్టులో ఈమె పేరు ఎక్కడ కూడా దరిదాపులో లేదు. ఏమి కవతలు పడ్డదో ఏం చేసిందో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోయింది, ఒకటి ఎమ్మెల్సీ తెచ్చుకున్నది. తెచ్చుకోగానే కథ పూనకం వచ్చేసింది. పూనకం వచ్చే ఎవరిని తిట్టాలి? కేసీఆర్ గారు. కేసీఆర్ని వదిలిపెట్టా, కేసీఆర్ ఇది చేస్తా అది చేస్తా. కేసీఆర్ను ఇది చేస్తా అది చేస్తా కాదు రాములమ్మ. తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి అన్నమో రామచంద్ర అంటూ అఘోరిస్తున్నారు, మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వాళ్ళకేం చేస్తావు? ముందు నీకు సోయి ఉంటే నిజంగా నువ్వు తెలంగాణ ఉద్యమకారురాలు అయితే వాళ్ళ గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడుతున్నావు? రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ గురించి మాట్లాడు. ఇంకేం నీతులు చెప్తున్నావు? కిరణ్ కుమార్ రెడ్డి కూర్చున్న స్టేజ్ మీద నేను కూర్చోను, నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళి వచ్చిన. మరి రేవంత్ రెడ్డి ఏం పీకుడు పని చేసినాడు? రేవంత్ రెడ్డి అంతకంటే సిపాయి కదా. కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇంకా ఏపీ అయినది, వాళ్ళ ప్రాంతం కోసం ఆయన సౌకర్యంగా మాట్లాడింది కావచ్చు, అందులో తప్పు లేదు ఆయనది. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ ప్రజల ఓట్లతోటి గెలిచి తెలంగాణకి అన్యాయం చేయతరబెట్టినటువంటి రేవంత్ రెడ్డి వెనకాల ఏ ముఖం పెట్టుకొని కూర్చుంటావు? దీనికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు. ఒకవైపు రైతు బంధు దిక్కులేక రైతన్నలు ఏడుస్తూ ఉన్నారు. నీళ్ళు అందక ఒక్కొక్క రైతు ఆ పొలంలో వండి బొర్రుతూ ఉన్నాడు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, పెన్షన్లు అందుతలేవు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నది. నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవే, తెలంగాణ ఉద్యమకారులు అయితే వీటిపైన స్పందించాలి. వీటిపైన స్పందించే వాళ్ళతో ఉండాలి. నువ్వు నీ అవకాశం కోసం ఉద్యమకారులని ట్యాగ్ పెట్టుకున్నావు. నీ అవకాశం కోసం ఉద్యమకారుడు అని ట్యాగ్ దానికి దయాకర్ పెట్టుకున్నాడు. ఇవాళ మీకు చిన్న పదవులు రాగానే లేచి ఎగిరిగిరి పడుతున్నారు. ఈ ఎగిరిపడే తెలంగాణ బాగు కోసం, తెలంగాణ మేలు కోసం పడితే మిమ్మల్ని కనీసానికి ఉద్యమకారులని ఒక చిన్న కించిత్ గౌరవం అన్న మీకు దక్కుతుంది. కానీ ఇవాళ మీకు ఏదో పదవులు పడాయంగానే ఆ పదవులు మెడలేసుకొని మా అంత మొగోలు లేరని ఎగురితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీకేదో పూనకం వచ్చినట్టు ఎగరంగానే మీకు ఆగమాగడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నీకు కూడా సరైన బుద్ధి చెప్పే తీరే చెప్పుదాం. నీకు సమాధానం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీలాంటి దొంగలు ఉద్యమకారులను ట్యాగులు వేసుకొని పదవులు తెచ్చుకున్నంత మాత్రాన ఆ పదవులు అవేం శాశ్వతం కాదు. అందులోనే మీరేం ఉండరు సత్యదాకా. కానీ జర నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి విజయశాంతిని హెచ్చరిస్తూ ఉన్నాం.